యెషయా గ్రంథము 29వ అధ్యాయము. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగూ సెలవిస్తున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. చదవనిటువంటి లేఖన భాగం ఇద్దరు వ్యక్తుల నుంచి జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహామును విమోచించినటువంటి దేవుడు యాకోబు కుటుంబం గురించి ఇలాగ సెలవిస్తున్నాడంట. యాకోబు ఇక మీదట సిగ్గుపడడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సిగ్గుపడే విషయాలు కొన్ని రకాలుగా మనం చూడగలం. సిగ్గు అనేది ఎప్పుడు వస్తుందంటే మన జీవితంలో దేవుని మాటను వ్యతిరేకించినప్పుడు, దేవునిపై తిరుగుబాటు చేసినప్పుడు, లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించకుండా దేవునికి విరుద్ధంగా జీవించినప్పుడు సిగ్గుపడవలసినటువంటి అవసరత మన జీవితంలో కలిగి ఉంటాం. దేవుని వాక్యములు మనం చూస్తాము. ఈ సిగ్గు అనేది ఎప్పుడు కలిగిందంటే మొదట ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాము అవ్వల దగ్గర మనం చూడగలం. ఆదాము అవ్వలు దేవునితో సాన్నిధ్యం కలిగి దేవుని సన్నిధిలో ఉంటూ దేవునితో వారి జీవితాలు సహవాసం కలిగి జీవించినప్పుడు దేవుడు ప్రతిరోజు వారితో మరి చల్లటి పూటలో సహవాసం చేస్తూ కొనసాగించగలిగినారు. అలాగూ దేవునితో సహవాసం కలిగినంత కాలము ఏదైనా తోటలో ఆదామవ్వలు చాలా చక్కటి జీవితాన్ని జీవించగలిగినటువంటి వారు. ఎప్పుడైతే వారి మధ్యలోనికి మూడో వ్యక్తిగా సాతానుడు ప్రవేశించినాడో, సాతాను వారి జీవితంలోనికి వచ్చిన తర్వాత వారి జీవితంలో పాపం అనేది ప్రవేశించింది. దేవుని ఆజ్ఞను త్రోసివేసినారు. దేవుని మాటను వారు లెక్క చేయలేదు. దేవునికి వ్యతిరేకముగా వారు వద్దు అన్న దానిని చేయగలిగినటువంటి వారు ఆదామవ్వలు. ఆ పండును ఎప్పుడైతే వద్దు అని దేవుడు చెప్పాడో, సాతానుడు వారిని ప్రేరేపించి ఆ పండును తినడానికి వారికి పురికొల్పినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ పండును తినగలిగినారో వారి జీవితంలో కలిగినటువంటిది ఏంటిదంటే సిగ్గు. దేవుడు మరలా ఒక రోజు వచ్చాడు. వచ్చినప్పుడు ఏదైనా తోటలో వారు కనబడలేదు. కనబడకుండా వారి జీవితంలో జరిగింది ఏంటంటే వారు దిగంబరులు అయిపోయినారు, పాపము చేశారు, పాపములో పడిపోయారు. కాబట్టి వారు వెంటనే మరి వారి చెట్ల చాటుకు వెళ్ళి దాక్కున్నట్లుగా మనం చూస్తాము. దేవుడు వారిని పిలిచినప్పుడు వారు ఆయన ఎదుటికి రాలేదు. ఎందుకంటే వారు దిగంబరులని వారికి తెలిసిపోయింది. మేము పాపం చేసామని వారికి తెలిసిపోయింది. కాబట్టి దేవుని ఎదుటకు రాలేకపోయారు, సిగ్గుపడినారు. అప్పుడు అంటారు ఆ మాట, అయ్యా నీ స్వరము మేము విన్నప్పుడు మేము నీ ఎదుటికి రాలేదు, మాకు సిగ్గు కలిగింది అని జ్ఞాపకం. కారణం ఏంటిదంటే పాపము చేసినప్పుడు దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నాం. నిజంగా నేటి దినంలో ప్రార్థన చేయలేకపోతున్నాం, వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేకపోతున్నాం. అంటే మన జీవితంలో సిగ్గు అనేది ఉంది. ఆ సిగ్గు దేని వలన వచ్చిందంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వలనే సిగ్గు అనేది కలిగింది. యాకోబు జీవితంలో కూడా మనం ఇక్కడ చూస్తాం అదే మాట. అబ్రహాము ఎక్కడో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు పిలిచి అద్భుతమైనటువంటి రీతిలో అబ్రహామును దేవుడు విమోచించి ఆశీర్వదించినటువంటి వాడు. ఆ రీతిగానే అబ్రహామును విమోచించినటువంటి దేవుడు యాకోబు కుటుంబం గురించి కూడా జ్ఞాపకం చేస్తాడంట. ఏమని అంటాడంటే ఇక మీదట యాకోబు ఎన్నటికి కూడా సిగ్గుపడడు. సిగ్గుపడడు అంటే అంతకుముందు ఆ యాకోబు జీవితంలో సిగ్గు అనేది ఉందా? ఉంది. ఏమిటి ఆ సిగ్గు అంటే తన కుటుంబమును మోసం చేసినటువంటి వాడు. తన కుటుంబంలో తన అన్న అయినటువంటి ఏశావును మోసం చేసినటువంటి వాడు. మరి కలిగినటువంటి ఏశావు యాకోబు మరి సొంత అన్నను మోసగించాడు. ఒక
రుచికరమైనటువంటి వంటలకును, కూరగాయలకును తన అన్న అయినటువంటి ఏశావును మోసం చేసినటువంటి వాడు యాకోబు. అలాగూ మోసముతో అన్నను మోసం చేసి తన జ్యేష్ఠత్వాన్ని లాకేసుకున్నాడు. తానే అధికారిని అనుకుని గొప్పవాడిగా ఉండాలనుకుని ముందు కొనసాగినటువంటి వాడు యాకోబు. అయితే ఇప్పుడు యాకోబు ఎప్పుడైతే ఆ చిక్కుడుగాయల కూరతో అన్నను మోసం చేసి తన జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాడో అప్పుడు తన ఎదుట నిలబడలేకపోయాడు. మరి ప్రజలందరూ కూడా చెప్పగలరు, అరే అన్నను మోసం చేసినటువంటి వాడు, తన కుటుంబాన్ని మోసం చేసినటువంటి వాడని రకరకాలుగా మాట్లాడగలరు. అలాంటి మోసకరమైనటువంటి పరిస్థితుల్లో తన ముఖాన్ని చూపించలేనటువంటి వాడుగా ఉన్నాడు యాకోబు. అందుకే ఆ పేరుకు యాకోబు అనే మాటకు అర్థం ఏంటిదంటే మోసగాడు అని. ఈ మోసగాడు ఇంకా ఎవరు ఎదుట నిలబడలేరు. అలాంటి సమయంలో అన్న అయినటువంటి ఏశావు యాకోబును చంపడానికి తరుముతూ ఉన్నాడు, ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో మరి తన తల్లి యాకోబును తన మేనమామ ఇంటికి పంపిస్తున్నట్టుగా మనం ఎంత స్టోరీ మనకు తెలుసు. ఆ సమయంలో దేవుని సన్నిధిలో ఒక రోజు అరణ్యములో ఉన్నప్పుడు ఆయన దేవునితో పోరాడుతున్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు, దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. దేవునితో యాకోబు ఎప్పుడైతే పోరాడుతూ ఉన్నాడో, ప్రార్థన చేస్తున్నాడో, ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, దేవా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడిచిపెట్టను అన్నాడు. అప్పుడు దేవుడు అడిగాడు, నీ పేరేం నాయనా అని అడిగితే, నా పేరు యాకోబు అంటాడు. అంటే మోసగాని నేను అని యాకోబు తన నోటి నుంచి ఒప్పుకున్నట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే తన మోసగాడిని అని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడో, అయ్యో నేను అనేకులను మోసం చేశాను, లేకపోతే నా కుటుంబాన్ని మోసం చేశాను, నా అన్నను మోసం చేశానని ఎప్పుడైతే తన నోట నుంచి దేవుని సన్నిధిలో ఒప్పుకుని పశ్చాత్తాపడినాడో, యాకోబును దేవుడు ఆశీర్వదించినాడు. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలుగా మార్చబడును అని. అప్పుడు తన ఎదుట ఇంకా తన సిగ్గుపడవలసినటువంటి అవసరం లేకుండా పోయింది. తన అన్న చంపడానికి వచ్చాడు, మరి అన్నను ఎదుర్కొన్నాడు. అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు వారిద్దరు కౌగలించుకుని సంతోషంగా ఉన్నారంటే కారణం ఏంటంటే దేవుడు ఆయనను ఇంకా సిగ్గుపడనీయకుండా ఇజ్రాయెల్గా మార్చేశాడు. ఇజ్రాయెల్ ప్రజలుగా మరి ఎంతో గొప్ప పేరుంది. ఇజ్రాయెల్ అంటే దేవునికి ఇష్టమైన వారు, ఇజ్రాయెల్ అంటే దేవునికి మరి ఎంతో ప్రేమ దేవునికి. అలాంటి ఇజ్రాయెల్గా యాకోబును దేవుడు తీర్చిదిద్దినట్లుగా మనం చూస్తాం. కాబట్టి సిగ్గు పడకుండా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, జ్ఞాపకం చేస్తాను. ఎవరు సిగ్గు నొందరు, ఎవరు సిగ్గుపడరు అంటే దేవుని వాక్యం మనం చూడగలిగితే 25వ కీర్తన 3వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. 25వ కీర్తన 3వ వచనంలో 3వ వచనం, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునొందుదురు. దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో, దేవుని ఎదుట ఎవరైతే సాగిలపడి నమస్కరిస్తారో, దేవునికి తమ జీవితాలు ఎవరైతే అంకితం చేసుకుని అర్పించుకుంటారో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన జీవితం కలిగి జీవించగలుగుతారో, వారి జీవితంలో ఏం దొరుకుతుందంటే తెలుసా, ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడు కూడా సిగ్గుపడరు. కొన్నిసార్లు మనుషులను ఆశ్రయిస్తాం. అదే వాక్యంలో కూడా రాయబడింది, మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించట ఎంతో మేలు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు సిగ్గుపడరు అంటే దేవుని కొరకు కనిపెట్టుకునేవారు. దేవుడు ఇచ్చే వరకు. చాలా మంది ఈ రోజుల్లో మనుషుల వైపు చూస్తూ ఉంటారు, మనుషులను ఆశ్రయిస్తారు, మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అదే నేను దేవుని సన్నిధిలో మోకరించి, దేవా నాకున్నటువంటి పరిస్థితి ఇది, నా యొక్క అవసరం ఇది, నాకున్నటువంటి సమస్యలు ఇవి అని దేవుని సన్నిధిలో మనం మోకరించి అడిగితే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. నీ ముఖమును ఎప్పుడు కూడా సిగ్గుపడనీయకుండా ఆయన నిన్ను తలగా చేస్తాడు, కానీ తోకగా ఉంచాడు. కాబట్టి దేవుని కొరకు కనిపెట్టుకుని మనం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేవుడు మనల్ని సిగ్గుపడనీయడు, అవమానపడనీయడు. అనేకులు ఎదుటికి వెళ్ళి
చేతులెత్తి ఏలెత్తి చూపించే పరిస్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకుని రాడు. ఎందుకంటే మనం ఉన్నది దేవుని సన్నిధిలో కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపడనీయకుండా ఆయన గొప్పవారిగా ఉంచుతాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని కొరకు కనిపెట్టుకునే వారు ఎన్నటికీ సిగ్గుపడరు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాటను చూస్తే రోమపత్రిక 9:33లో రోమపత్రిక 9:33లో చూస్తే ఇంకొక మాట రాయబడింది. మొదట మనం దేవుని కొరకు కనిపెట్టుకునే వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరని జ్ఞాపకం చేస్తున్నాం. 9వ అధ్యాయం రోమపత్రిక 9:33 వచనం ఈ విధంగా రాయబడింది. వారెందుకు అందుకోలేదు, వారు విశ్వాసం గల వాని క్రియలు మూలంగా 33 వచనం. ఇదిగో నేను అడ్డురాతిని సియోనులో స్థాపించున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువారు సిగ్గుపడరు అని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు. దేవుని యందు ఎప్పుడైతే మనం సిగ్గుపడకుండా ఉండాలంటే, లోకములో కూడా సిగ్గుపడకుండా తలగా ఉండాలంటే మన జీవితం ఉండవలసింది ఏంటంటే విశ్వాసం ఉండాలి. మొదట ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండి ఆయన వైపు చూస్తూ ఉండాలి. రెండోది మన జీవితం ఉండవలసిన లక్షణం ఏంటిదంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ఉంటే దేవునికి ఇష్టడు కాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం దేవుని అడుగుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ఇస్తాడనే విశ్వాసం, నమ్మకం మన జీవితంలో ఉండాలి. అలాంటి విశ్వాసం లేకుండా ఉన్నప్పుడు మన జీవితంలో ఏది కూడా పొందుకోలేము. నా జీవితంలో ఇది కావాలి అని నువ్వు ఎప్పుడైతే ఆశపడతావో అది నీకు దొరకాలంటే దేవుని సన్నిధిలో విశ్వాసమై జీవించాలి. విశ్వాసం ఉండాలి. నాకు దేవుడు ఇది ఖచ్చితంగా ఇస్తాడు, దేవుడు నా జీవితంలో ఇది జరిగిస్తాడు, నేను జయాన్ని పొందుకుంటాను, నేను గొప్పగా సాధిస్తాను అని ఎప్పుడైతే నీ జీవితంలో ఆ నమ్మకం అనేది కలుగుతుందో అప్పుడు నీ జీవితంలో నీవు కోరుకున్నది దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే దేవుని వాక్యం అంటాడు కదా మాట, అడుగు వాటికంటే ఊహించని వాటికంటే అత్యధికంగా దేవుడు అనుగ్రహిస్తాడు మన జీవితంలో. ఎప్పుడు తెలుసా? ఆయనపై నమ్మకం ఉంచినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన జీవితంలో సిగ్గుపడకుండా ఆయన దేవుడు ఇస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు సిగ్గు నొందరంటే మరి ఆయన కొరకు కనిపెట్టుకునేవారు సిగ్గుపడరు, ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఎప్పుడు కూడా సిగ్గుపడకుండా దేవుడు చేస్తాడు. మరి ఎప్పుడు సిగ్గుపడరంటే ఇంకొక వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 37వ కీర్తన 19వ వచనం, ఆపదలు వచ్చినప్పుడు కూడా దేవుడు మనల్ని సిగ్గుపడనీయడంట. ఆపదలు వచ్చినప్పుడు కొన్నిసార్లు అనేక ఆపదలు వస్తాయి, అనేక కష్టాలు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో కూడా దేవుడు మనల్ని సిగ్గుపడనీయడంట. దేవుని వాక్యం చూస్తే 37వ కీర్తన 19వ వచనంలో, 37వ కీర్తన 19, ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినంలో వారు తృప్తి పొందుదురు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆపదలు వచ్చినప్పుడు కూడా దేవుడు మనల్ని సిగ్గుపడనీయకుండా కాపాడతాడు. కరువు వచ్చినప్పుడు కూడా, కరోనా వైరస్ తో ఎందరో చనిపోయినారు. ధనికులు లేరా, జ్ఞానవంతులు లేరా, ఐశ్వర్యవంతులు లేరా, ఎందరో గొప్ప గొప్ప వారు ఉన్నారు. కానీ వారందరికంటే దేవుడు మనల్ని ఎంత చక్కగా కాపాడగలిగినాడు. అలాంటి భయంకరమైన విపత్తులు, భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు ఆపదల నుండి తప్పించాడు. మరి ఆపత్కాలమందు దేవుడు మనలకు ఆశ్రయదుర్గం ఉండి ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మన జీవితాలని ఆయన పోషిస్తూ ఉన్నాడు. కరువు కాలంలో కూడా దేవుడు కాపాడినాడు. ఒక వాక్య భాగంలో మనం చూస్తే మరి సారేపతు విధవరాలు 3.5 సంవత్సరాలు కరువు కాలం వచ్చేసింది. తినడానికి ఇంకా తిండి లేదు, ఇంకా చనిపోయే పరిస్థితి. అలాంటి సమయంలో దేవుడు మరి ఆ కుటుంబాన్ని 3.5 కరువు కాల సంవత్సరం అంతట్లో కూడా కాపాడినాడు చక్కగా. ఆమె తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. కారణం దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా సిగ్గుపడనీయడు. ఆపదలు వచ్చినప్పుడు కానీ, కరువు వచ్చినప్పుడు కానీ, అయ్యో నాకు ఇది లేదు అని చాలా మంది ఎదురు చూస్తుంటారు. అయ్యో రేపటి దినం గురించి చింతిస్తుంటారు చాలా మట్టుకు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం మనం చూస్తాం,
రేపటిని గురించి చింతించకండి. రేపు ఏం కావాలనో అది దేవుడు నీకు సమకూరుస్తాడు ఖచ్చితంగా. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఈ రోజుల్లో దేవునికి ఇచ్చే విషయంలో గాని, దేవుని మందిరం విషయంలో గాని, దేవుని సేవకుని విషయంలో గాని చాలా మట్టుకు అనేక సార్లు నిర్లక్ష్యం చేస్తాం. మనం ఇచ్చే విషయంలో కూడా. ఇయ్యాలంటే రేపటికి అవసరం ఉంటదేమో, రేపు నా కుటుంబానికి ఈ ఫలాన్ని తెచ్చుకోవాలి. అనేకమైనటువంటి కోరికలు కలిగి కుటుంబ అవసరతల కొరకు ఆలోచన చేస్తారు. రేపటి గురించి చింతిస్తారు గానీ, దేవుని వాక్యం అంటది అలాగ చింతించకండి. రేపు ఏం కావాలో అది దేవుడు మనకు సమకూరుస్తాడు. అందుకే చూడండి ఆకాశ పక్షులు చూడు అవి విత్తవు, కోయవు గాని వాటిని పోషిస్తున్నాడు దేవుడు. మనుషులు అంతకంటే శ్రేష్ఠులు కదా! మరి ఎందుకు చింత చేస్తున్నారని దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి కరువు కాలంలో వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని పోషిస్తాడు. సిగ్గుపడకుండా కాపాడుతాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరు సిగ్గుపడరు. ఎప్పుడు సిగ్గుపడరంటే ఆపదలు వచ్చినప్పుడు కూడా దేవుడు మనల్ని సిగ్గుపడకుండా చేస్తాడు. చివరిగా నేను ఇంకా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఎవరు సిగ్గు నొందుదురు అంటే జ్ఞాపకం చేసుకుంటే ఎవరు సిగ్గు నొందుతారు, ఎవరు సిగ్గుపడతారంటే దేవుని గూర్చినటువంటి వారు, దేవుణ్ణి విసర్జించినటువంటి వారు ఎప్పుడైతే దేవుని వద్దు నాకు అనుకుంటారో వారి జీవితంలో ఒక సేవకుని ఎదుట నిలబడాలన్నా, ఒక విశ్వాస ఎదుట నిలబడాలన్నా సిగ్గుపడేవారుగా ఉంటారు. దేవుని వాక్యం మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం చూస్తే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, ఇశ్రాయేలునకు ఆశ్రయము యెహోవా నిన్ను విసర్జించిన వారు సిగ్గు నందుదురు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు వద్దు అనుకునే వారికి సిగ్గు కలుగుతుంది. ఇది దేవుని పని కదా అనుకుని చెయ్యకుండా వెనుదిరిగినటువంటి వారు సిగ్గుపడతారు. దేవుని కార్యాల పట్ల అశ్రద్ధ కలిగినటువంటి వాడు సిగ్గుపడతాడు ఖచ్చితంగా. అరే నేను దేవుని కొరకు ఏం చేయలేదు. చాలాసార్లు దేవుని బిడలు ఎదుట లేకపోతే మనం చేసినటువంటి కార్యాలను బట్టి చూసి అవమానకరంగా ఉంటారు చాలాసార్లు. కానీ వారి జీవితంలో దేవుని ఎదుటికి రాలేకపోతారు. దేవుని ప్రజల ఎదుటికి రాలేకపోతారు. దేవునికి మంచి కార్యాల పట్ల అశ్రద్ధ కలిగి వారు జీవిస్తున్నటువంటి వారు కాబట్టి వారికి కాబట్టి సిగ్గు నొందుతారు. దేవుని విసర్జించినటువంటి వారు, దేవుని పట్ల నిర్లక్ష్య వైఖరి కలిగినటువంటి వారు, దేవుడు వద్దు అనుకునేటువంటి వారికి సిగ్గుపడతారు. కొన్ని కుటుంబాలు మేము చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుని వద్దు అనుకుని విడిచిపెట్టిపోయినటువంటి వారు ఎప్పుడైనా ఎక్కడైనా ఎదురు పడితే వారు మనల్ని చూడాలంటేనే సిగ్గుపడతారు. ఎందుకంటే అయ్యో నేను చర్చికి వెళ్ళడం లేదు, అయ్యో నేను దేవుని మందిరానికి నేను దూరంగా ఉన్నాను, దేవుని పట్ల నా జీవితం మరి విసర్జించినటువంటి వాడిగా నేను జీవిస్తున్నాను, కాబట్టి ఈ పాస్టర్ గారికి లేకపోతే ఈ విశ్వాసికి నేను ఎలాగ ముఖం చూపించగలను, ఎలాగ ఎదుటికి రాగలను నేను అని చెప్పి చాలాసార్లు ఏం చేస్తారంటే మరి సిగ్గుపడుతూ ఉంటారు. కాబట్టి దేవుని విసర్జించినటువంటి వారు సిగ్గుపడతారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా చివరిగా ఆ కీర్తనలు 6వ కీర్తన 10వ వచనంలో చూస్తే, 6వ కీర్తన 10వ వచనంలో చూస్తే ఇంకొక మాట ఉంది. శత్రువులు కూడా సిగ్గుపడతారంట దేవుని బిడ్డలకు. దేవుని ఎదుటికి రావాలి, దేవుని బిడ్డలకు ఎదురుపడాలంటే కూడా శత్రువులు ఎంతటి శత్రువులైనా కానీ సిగ్గుపడతారంట. దేవుని వాక్యం మనం చూస్తాం. 6వ కీర్తన 10వ వచనంలో ఈ మాట రాయబడింది. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా మరి అదురుచున్నారని జ్ఞాపకం చేస్తున్నాడు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు వెళ్ళుదురు అని జ్ఞాపకం చేస్తారు. కాబట్టి శత్రువులు కూడా సిగ్గుపడిపోతారు కొన్నిసార్లు మనం చూస్తే. అంటే దీనిలో మనం ఎలాగుండాలంటే దేవునికి సమీపంగా ఉండాలి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని కనిపెట్టుకునే వారిగా ఉండాలి. దేవుడు నాకు ఇస్తాడు అనే నిరీక్షణ మన జీవితంలో కలిగి దేవుని యందు భయముతోను భక్తితోను మన జీవితం కొనసాగించినప్పుడు, దేవుని సన్నిధిలో మన జీవితాలు నిలకడగా ఉండినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మన శత్రువులు కూడా మనల్ని చూస్తే సిగ్గుపడతారు. కొన్నిసార్లు ఈ ఈ ఈ దినాల్లో అయితే అలాంటి వారు ఎవరు కూడా లేరు. ఎందుకంటే
మన క్రియలు బాగాలేవు, మన నడవడిక బాలేదు, మన ప్రవర్తన బాగాలేదు, మన నోటి మాటలు బాగలేవు, మన చూపులు బాగలేవు, మన ప్రవర్తననే, మన జీవిత విధానమే బాగలేనప్పుడు, దేవునితో మన సాన్నిధ్యం లేనప్పుడు, దేవునితో సహవాసం లేనప్పుడు, దేవునిలో మనం జీవించలేనప్పుడు మనమే సిగ్గుపడుతున్నాం చాలా సార్లు. క్రైస్తవుడంట పలానా చోటుకి వెళ్తున్నాడు, క్రైస్తవుడంట బైబిల్ పట్టుకుని దేవుని సన్నిధికి పోతాడు, మరి ఇవేం మాటలు మాట్లాడతారు. క్రైస్తవులంట సన్నిధికి వెళ్తారు బైబిల్ పట్టుకుని, వారు చేసే పనులు ఎలా ఉన్నాయి. మనం చేసే క్రియలను బట్టి దేవుని నామం అవమానపరచబడుతుంది. అందుకే దేవుని వాక్యం అంటది కదా, మిమ్మును బట్టే కదా నా నామము అన్య జనుల మధ్య దూషింపబడుచున్నది అంటాడు. కాబట్టి మన ప్రవర్తన బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి అనేక ఆత్మలు దేవుని సన్నిధికి నడిపించబడాలి. అనేకులు దేవుని యొద్దకు తీసుకుని రావాలంటే మొదట మన జీవితం ఎలాగుందో జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను బట్టి వాళ్ళు సిగ్గుపడుతున్నారా? లేకపోతే అన్యులను చూసినప్పుడు ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా నేను సిగ్గుపడుతున్నానా? ఎవరు సిగ్గుపడుతున్నారు? సిగ్గు అనేది ఎవరి జీవితంలో కలుగుతుంది? ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి శత్రువులు సిగ్గుపడతారంట. కాబట్టి మరి దేవుని బిడ్డలుగా మన జీవితంలో మనం ఎలాగ జీవిస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీవు సిగ్గు నొందవు యాకోబు అని జ్ఞాపకం చేశాడు దేవుని. ఆ దేవుడు యాకోబును ఆశీర్వదించినాడు, దీవించగలిగినాడు, తన కుటుంబమును గొప్పగా చేశాడు. దేవునితో ఎందుకంటే పోరాడినాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, పశ్చాత్తాపడినాడు, తన పాపమును ఒప్పుకున్నాడు, ప్రార్థన చేసినాడు. కాబట్టే దేవుడు తన అన్న అయినటువంటి ఏశావు మనసును మార్చి అన్నదమ్ములను ఏకం చేసినటువంటి దేవుడు. అలాంటి దేవుడు నీ జీవితాన్ని, ఈ లోకంలో నీ ఎదుట ఎంతోమంది శత్రువులు ఉండొచ్చు, నీ మీద పగబట్టినటువంటి వారు ఉండొచ్చు, కానీ అనేకులను దేవుడు ఒక రోజు నీ ఎదుటికి తీసుకుని వస్తాడు ఖచ్చితంగా. నిన్ను సిగ్గుపడకుండా చేస్తాడు. అలా ఉండాలంటే నీవు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి, ఆయన మీద విశ్వాసం ఉండాలి. ఆపదలు వచ్చినప్పుడు దేవుడు నాకు ఇస్తాడని నమ్మకం కలిగి ఉండాలి. దేవుని విసర్జించకుండా దేవుని ఎదుట అంటుకట్టుబడి ఆయనలో సహవాసం కలిగి నువ్వు జీవిస్తే నీ శత్రువులు అందరూ కూడా ఎదుట సిగ్గుపడతారు. అలాంటి జీవితం మన కలిగి ప్రభు సన్నిధిలో ముందు కొనసాగుదాం. దేవుడు అలాంటి సిగ్గుపడనీయకుండా గొప్పవారిగా మనల్ని హెచ్చించి ఆశీర్వదించాలని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.